ప్రధానమంత్రిని తిడుతూ ఆ యాజిటేషన్లో వాడు డెఫినెట్గా స్టూడెంట్ కాదు, జిప్పు తీసి చూపించాడు. అప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి? అది ఎందుకు? వాడి మీద ఎఫ్ఐఆర్ ఉందా? లేదు. ఎందుకు మళ్ళీ విత్డ్రా చేయమంటాడు? ఇదే యూజ్లెస్ ఫెలోస్. వీళ్ళ వ్యతిరేకంగా చెప్తున్నాను, దే ఆర్ యాంటీ నేషనల్స్. సుప్రీంకోర్టు ఏమని చెప్పనియండి, సుప్రీంకోర్టు ఆల్సో షుడ్ బి టేకెన్ టు టాస్క్. సింపుల్ యాజ్ దాట్. పోలీసు వాళ్ళ ఫ్యామిలీస్ ఆల్రెడీ ఫైల్ చేస్తున్నారు కేసెస్ ఎక్సెస్ అగేన్స్ట్ స్టూడెంట్. మీరు రాళ్ళు విసిరితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ లేకుండే, మీకు 2 రోజులు పర్మిషన్ ఇచ్చారు జంతర్ మంతర్, అంతే. దాని తర్వాత పర్మిషన్ లేదు మీకు. సో యూ హ్యావ్ వైలేటెడ్ ద లా ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. దే ఆర్ ఫాలోయింగ్ అప్ ఆల్ దిస్. పార్లమెంట్ మార్చ్కి పర్మిషన్ లేదు. కాంగ్రెస్ హయాంలో కొట్టారు వీళ్ళని టియర్ గ్యాస్ పెట్టి. యూ కెన్ గో టు ద ఓల్డ్ వీడియోస్. రాష్ట్రపతి భవన్కి మార్చ్ చేస్తా అంటే అప్పుడు ఈ రాహుల్ గాంధీ ఎక్కడున్నారండి? నిద్రపోయారు అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు, పిల్లల గురించి లేదు. దిస్ ఈజ్ ఎంటైర్ థింగ్ వాజ్ అ కాన్స్పిరసీ అగేన్స్ట్ మోదీ గవర్నమెంట్. అండ్ మోదీ గవర్నమెంట్ దాన్ని అనుమతించారు. ఇప్పుడు వాళ్ళే కొట్టుకుంటున్నారు వాళ్ళ కాళ్ళ మీద. ఇదే జరిగింది. ఆ అబ్బాయిలు ముజే మార్ అంటారు హిందీలో. మీరు యు హ్యావ్ అలౌడ్ గుండాయిజం ఇన్ ఢిల్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ సో కాల్డ్ స్టూడెంట్ ప్రొటెస్ట్. వీళ్ళని ప్రతి మనిషిని వీ హ్యావ్ టు ట్రాక్ దమ్. ఢిల్లీ గవర్నమెంట్ అది చేయకూడదు, సుప్రీంకోర్టు కోర్సివ్ యాక్షన్ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదండి? నేను రేపు రోడ్డు మీద వెళ్ళి ఒక రాళ్ళు విసిరితే నా మీద యాక్షన్ తీసుకుంటారు కదా. అప్పుడు మీరు చెప్పండి కోర్సివ్ యాక్షన్ తీసుకోకూడదని. ఒక లెక్క ఉంది సార్ దీంట్లో. 2873 మందిని ఐడెంటిఫై చేశారు కదా క్రిమినల్స్. 101 మంది మీద మర్డర్ కేసులు ఉన్నాయి. 62 మంది మీద అటెంప్ట్ మర్డర్, 284 మంది మీద రాబరీ అండ్ డెకాయిట్, 229 ఆర్మ్స్ యాక్ట్, 67 మంది మీద ఎన్డీపీఎస్. వీళ్ళందరూ ఒకే చోట ఒకే రోజు రేప్ అండ్ మర్డర్ కూడా ఉంది. అదే చెప్పానండి. 62 మంది మీద అటెంప్ట్ మర్డర్ ఉంది, రేప్ అండ్ మర్డర్ ఉన్నాయి. అప్పుడు చెప్పండి ఇప్పుడు ఏమని అంటే ఈ అభిజిత్ దిప్కే అండ్ దట్ ఫెలో సౌరవ్ దాస్ ఏమంటారు, మనుషులు కాదు బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారని. యూ హ్యావ్ ఆర్గనైజ్ ద మీటింగ్, యూ ఆర్గనైజ్ అ ప్రొటెస్ట్, యూ ఆర్ రెస్పాన్సిబుల్. ఎవరు వస్తున్నారు అక్కడని? ఓకే, మీరే కాదు ఆధార్ కార్డ్ చెక్ చేస్తున్నప్పుడు అబ్జెక్ట్ చేశారు. మీరు ఆధార్ కార్డ్ చెక్ చేయడం మొదలుపెట్టారు పోలీసు వాళ్ళు. మా ప్రైవసీ పోతుందని చెప్పి ఆపారు. దాంట్లోనే తెలిసిపోతుండే ఎవడు వచ్చిండు ఎవడు పోయిండని చెప్పేసి. వీళ్ళందరినీ ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా ఐడెంటిఫై. ఇప్పుడు ఎక్కడున్నారు వాసుదేవన్ గారు? వాళ్ళంతా పారిపోయారు అక్కడి నుంచి. ఎవరు ఉండరు అక్కడ. వాళ్ళు బీహార్ నుంచి వచ్చిండో, యూపీ నుంచి వచ్చిండో, ఢిల్లీ నుంచి వచ్చిండో, సౌత్ ఇండియా నుంచి వచ్చిండో మనకు తెలియదు. అందరు పారిపోయారు. నేను చెప్తే దిస్ వాజ్ అ బిగ్ కుట్ర, దిస్ ఈజ్ అ బిగ్ కాన్స్పిరసీ. ఆ కాన్స్పిరసీని గవర్నమెంట్ అడ్రస్ చేయలేకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఎవడు రాళ్ళు విసిరాడో వానికి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. మీరే ఇచ్చారు ప్రొటెక్షన్. మీరే బీహార్లో కేసు విత్డ్రా చేయించారు. బీహార్ డీజీపీ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఇక్కడ వచ్చి మోదీ గారిని తిట్టిన అమ్మాయి ఢిల్లీలో, ఆమెతో ఫోటో తీసుకొని పెటిషన్ తీసుకుంటున్నారు. హీ షుడ్ బి సస్పెండెడ్ ఫస్ట్. అఫ్కోర్స్ ఆయన ఈ కెనాట్ టేక్ ఎ డిసిషన్ ఆన్ హిజ్ ఓన్. ముఖ్యమంత్రి చెప్పింటారు, ముఖ్యమంత్రికి ఇంకెక్కడి నుంచో డిసిషన్ వచ్చి ఉంటుంది. ఇట్స్ షేమ్లెస్. నాకు చాలా కోపం వచ్చింది, ఇప్పుడు కూడా కోపం ఉంది. అండ్ నాతో పాటు ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు నాకు ఫోన్ చేశారు, మెసేజ్లు పెట్టారు. బీజేపీ ఐటీ సెల్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది, కూల్ డౌన్ అని చెప్పి. నేను కూల్ డౌన్ కాను, నేను మీలాగా అమ్ముడు పోలేదు నేను. ఓకే, ఐఎమ్ నాట్ డివోటెడ్ టు ద ఏం చెప్తారు స్లేవిష్ మెంటాలిటీ లేదు నాకు. ఐ కాల్ అ స్పేడ్. మంచి పని చేస్తే మంచి పని చేశారని చెప్తాను, లేదంటే ఇట్లా చెప్తాను. నేను చాలా మటుకు మోదీ గవర్నమెంట్ నేను డిఫెండ్ చేశాను లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి. 2014లో వారణాసిలో పనిచేశాను ఒక నెల పాటు. నేను సోషల్ మీడియా హ్యాండిల్ చేశాను. పార్టీ పంపించారు నన్ను ఇక్కడి నుంచి. అట్లాంటి మనిషి నేను. నా పర్సనల్ లీవ్ తీసుకొని, నా పర్సనల్ డబ్బులు పెట్టి ఫ్లైట్ తీసుకొని వారణాసికి వెళ్ళానప్పుడు. ఏలంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? కొత్త వాళ్ళు తీసుకొచ్చి ఏమైనా సోషల్ మీడియా సెల్ అని పెట్టుకుంటారు. ఐ థింక్ దే ఫెయిల్డ్ మిజరబ్లీ.